వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మహిళలకు నమస్కారం అండి. ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు, అటు మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల డబ్బులను సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ని ఇవ్వడంతో పాటుగా ఇటు ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ప్రతి నెల పెన్షన్లు పొందుతున్నారో అటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, HIV ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు ఎవరైతే మహిళలు 18 నుండి 55 సంవత్సరాల లోపు మహిళలు ఎవరైతే ఉన్నారో మహాలక్ష్మి పథకంకి దరఖాస్తు చేసుకున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో 6 లక్షల మందికి పైగా మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం సంబంధించినటువంటి డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసేందుకు జీవోనైతే విడుదల చేయడంతో పాటుగా ఈ డబ్బులను ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది, నిధుల సర్దుబాటు అనేది చేయాలని. ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు, ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక రెండోది వచ్చేసి ఇస్తామని చెప్పినటువంటి మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు అన్నది కూడా మనం ఈ వీడియోలో అయితే ఒకటెనక ఒకటి అప్డేట్స్ అనేది ఇక్కడ మనమైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయడమే కాకుండా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో అయితే పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ పెట్టిన వెంటనే అందరికంటే ముందుగా మీకు తెలుసుకోవడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకైతే వచ్చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా అదిరిపోయే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకు 44 లక్షలకు మందికి పైగా పెన్షన్ లబ్ధిదారులు ఉండడంతో పాటుగా ఇక మొన్న కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులను కూడా ఆ ఖాతాలోనైతే కొత్త ఖాతాలు అనేది వారికి ఇవ్వడంతో సహా ఈ కొత్త పెన్షన్ డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలకు ఆమోదం తెలపడం అయితే జరిగింది. ఇక ముందున్నటువంటి తెలంగాణలో మున్సిపాలిటీ ఎలక్షన్స్, GHMC గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వంటి దృష్టిలో పెట్టుకొని వాటికి ముందే ఈ తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచించడం అయితే జరుగుతుందంట. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఈ పెన్షన్ డబ్బుల ఖాతాలలో పెన్షన్ లబ్ధిదారులకు దాదాపు ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలలో ఏదో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి ఈ కొత్త పెన్షన్ డబ్బులు జమ చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని మీరు ఇక్కడ గమనించాల్సిందిగానైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇక అటు పెన్షన్ లబ్ధిదారులకు 3 నెలలలో డేట్ ఫిక్స్ చేసి రిలీజ్ చేయడంతో పాటుగా ఇటు మహిళలకు కూడా అదేవిధంగా మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ నెలలో కూడా డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పాత ఆసరా పెన్షన్ డబ్బులనే మన రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ డబ్బుల్ని మనకి ఈ నెలలో డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి జనవరి నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.